భవిష్యత్తు కనపట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే రోజు రోజుకి దిగజారిపోతుంది. అనవసరమైన కార్యక్రమాలు, వెకిలినవ్వులు, వెర్రిచేష్టలు తప్ప ఆ పార్టీకి ప్రగతి కనిపించట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోతారు. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి జనసేన పార్టీకి కానీ లేకపోతే టీడీపీ పార్టీకి కానీ సపోర్ట్గా నిలబడిపోతారు, అందులోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా హాస్యాస్పదమైన కార్యక్రమాలు చేశారు. ప్రజల పక్షాన్ని పోరాడమని ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, 11 సీట్లు ఇచ్చారు. కానీ ప్రజల పక్షాన్ని పోరాటం చేయకుండా అతను గంజాయి బ్యాచ్కి, దొంగలకి, బూచోళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. కాబట్టి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ పతనావస్థలో ఉందని గ్రహించినటువంటి రాజకీయ నాయకులు చాలామంది, పెద్దలు, రాజకీయ నాయకులు ఈవేళ భవిష్యత్తు అక్కడ లేదు, జనసేనలో కానీ టీడీపీలో కానీ ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప భవిష్యత్తు ఉంటే ఎందుకు వెళ్ళిపోతారండి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో? నవ్వు వస్తుంది. తర్వాత ఈ అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన్ని పోరాటం చేయకుండా, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోకుండా ఇష్టాన్ని రీతిగా బయటుండి మాట్లాడుతున్నాడు తప్ప ఏదన్నా ఒక వర్క్ అమెండ్మెంట్ కావాలంటే అసెంబ్లీ తీర్మానం కావాలి. అసెంబ్లీలోనే కదా అన్ని తీర్మానాలు జరిగేది. మరి అలాంటప్పుడు అలాంటి అద్భుతమైన కార్యక్రమం, ప్రజల పక్షాన్ని నిలబెట్టేటటువంటి అవకాశం వచ్చినప్పుడు వెళ్లకుండా తప్పించి తిరుగుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా కంటక ద్రోహి. వాస్తవంగా అతనికి సీఎం పదవి వస్తేనే మన పరిపాలన చేస్తాడా? సీఎం పదవి లేకపోతే ప్రజల పక్షాన్ని నిలబడ్డా? ఇది మాత్రం చాలా అన్యాయం, దుర్మార్గం. జీవితంలో జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఇలాంటి తప్పులు చేస్తూనే పోతున్నాడు. నాటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పతనావస్థకి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా ఆయనకి ఎవడు సలహా ఇస్తున్నాడో, ఎవడు సపోర్ట్ చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే కానీ నేను అసెంబ్లీకి రాను, నాకు నేను అడిగినంత టైం ఇవ్వాలి అన్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు, నేను పుట్టి 50 సంవత్సరాలు దాటుతుంది. కానీ నేనెప్పుడు నా జీవితంలో కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ నాకు ఇంత సమయం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న రాజకీయ నాయకుడిని నా జీవితంలో చూడలేదు, ఎక్కడ కూడా వినలేదు. కాబట్టి అతను పరిపాలన చేతకాకపోవడమే కాకుండా ఈరోజు ఎందుకు పనికిరాని నేతగా, అసమర్థ నేతగా నిరూపించబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వేళ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రజా కంటకుడిగా ఫ్యూచర్లో అతను ఉండబోతున్నాడు. ఆయనకి ఫ్యూచర్ లేదు, ఆయన పార్టీకి ఫ్యూచర్ లేదు. అందుకే ఈ మధ్యకాలంలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి, అలాగే తెలుగుదేశం పార్టీలోకి, ఈ కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ పార్టీకి భవిష్యత్తు అనేది లేదు, శూన్యం. ఉన్న గాలి కూడా తీసుకోవడానికి ఉన్నటువంటి చిన్న చాలా మంది చెప్తారు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జై జగన్ జై జగన్ అని అరుస్తున్నారు. ఎందుకంటే మరి అలాంటి వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకైతే అర్థం కాల. సామాన్యంగా ప్రజాక్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ప్రజల పట్ల నిలబడినటువంటి వ్యక్తికి సపోర్ట్గా నిలబడరు. కానీ ఈవేళ కొంతమంది జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడి ఇంకా మాట్లాడుతున్నారంటే చాలా బాధగా ఉంది. మళ్ళీ అతనేమో రాజీనామా చేసి అందరూ రాజీనామా చేస్తారట. అందరూ రాజీనామా చేస్తే మంచిది చేస్తానని చెప్పేసి వాళ్ళ మీడియా ముందు అన్నాడు సార్. అసెంబ్లీగా రావట్లేదు ఏంటంటే రాజీనామా చేస్తాను, అందరూ రాజీనామా చేద్దాం అనే ఫీలింగ్ తో అన్నాడు. ఎందుకు అన్నాడో మాట అర్థం కావట్లేదు జనానికి. ఏమి లేదండి, అతనికి అధికారం లేకపోతే ఆయన మనుగడ సాగించలేడండి. ఏం చేసేదేమి ఉండదు. కానీ ఆయనకి అధికారం లేకపోతే అతను ఏంటంటే ఎప్పుడు హై స్థాయిలో ఉండాలని కోరుకునే వ్యక్తి. కింద స్థాయిని కూడా, కింద వాళ్ళని కూడా చూడాలని ఆలోచించే వ్యక్తి కాదు. ఇప్పుడు ఎల్లకాలం మనిషి జీవితం హై స్థాయిలో ఉండదు, కొంచెం పతనావస్థలో కూడా ఉంటుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే పతనావస్థలో ఉన్నప్పుడు కూడా తటాయించుకుని ఆ జీవితాన్ని సక్రమార్గంలో నడుపుకోవాలి తప్ప నాకు ఎప్పుడు అధికారమే కావాలి, నేను ఎప్పుడు సీఎంఏ కావాలి, నేను ఎప్పుడు ఇలానే ఉండాలి అంటే అది జరిగే పని కాదు. మనిషి జీవితంలో ఎత్తుపల్లాలనేది సహజం. ఆ మాత్రం కూడా తెలుసుకోవాలన్నటువంటి అజ్ఞానిగా మారిపోయాడు. మరి ఎవరు సలహా ఇస్తున్నారు, ఎవరు ఆయనకి సలహాదారు? ముందైతే ఒక 70 మంది సలహాదారులు పెట్టుకున్నాడు. అప్పుడున్నప్పుడు 53 మంది రెడ్లని, బయట మంది 17 మందిని పెట్టుకున్నాడు. మరి వేళ ఎవరి సలహా అందరూ రెడ్లే ఉన్నట్టున్నారు. వాళ్ళు ఇచ్చే సలహాలు బాగోలేనట్టున్నాయి.
రాజీనామాలు చేయడం మాత్రం అసమర్థమైన పని. ఎందుకు పనికి ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది రాజీనామా చేసినందువల్ల? ఆయన రాజీనామా చేయకుండా అసెంబ్లీకి వస్తే అక్కడ పరిపాలనలో భాగస్వామి అయి అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని కానీ ఒప్పుల్ని కానీ ఒప్పుల్ని సమర్థించు, తప్పుల్ని విమర్శించు. ఎవడు కాదన్నాడు? నీకు ఎక్కువ సమయం ఇవ్వకపోతే ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు. నీకెందుకు ఆ బాధ? నువ్వైతే రావాలి కదా. అసలు రాకుండా నువ్వు ఇష్టానుసారం ఇలాగా ప్రజల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఇలా తప్పించుకుని తిరిగితే జీవితంలో నువ్వు ఆంధ్రప్రదేశ్లో నీ పార్టీ కానీ నువ్వు కానీ మనుగడ సాగించలేవని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగు కాబోతుంది. మిగతా 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది సార్? వాళ్ళ జీతాలు వస్తాయి అంటారా? ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారా లేదా అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళ ఉన్నాయి కదా. చూస్తుంటే ఏదేమైనా ఇచ్చినటువంటి అవకాశం అది చిన్నదైనా పెద్దదైనా ఉపయోగించుకున్నవాడే రాజకీయ నాయకుడు, సేవకుడు. అంతే తప్ప నాకు పెద్ద అధికారం లేకపోతే రాజీనామా చేస్తాను, నాకు అధికారం లేకపోతే అది చేస్తాను. ఇప్పుడు అధికారం లేకుండా సేవ చేసేటటువంటి ఎంతో మంది మహానుభావులు లేరు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చనిపోయినటువంటి రైతులకి సొంత డబ్బులు పంచినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు అధికారం ఉందా ఆయనకి? అధికారం లేకుండా సేవ చేయలేమా? అంటే అధికారం ఉంటేనే సేవ చేస్తామా? అధికారం కాదు, మంచి మనస్సు ఉంటే, పేదల పక్షాన్ని నిలబడాలనే ఆలోచన ఉంటే, ప్రజలు బాగుండాలనేటువంటి దిమాగుంటే ఏదైనా చేయగలుగుతాం. అంతే తప్ప నాకు అదే ఇవ్వండి నేను ఇదే చేస్తానంటే మాత్రం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఒడిదుడుకులు తట్టుకుని నిలబడాలి తప్ప కష్టానికి పారిపోయి ఏదో నా లాభానికి పొంగిపోతే అది జరిగిన పద్ధతి కాదు. ప్రజాక్షేత్రం పెద్దారెడ్డి గారికి అప్పచెప్పారు ఇప్పుడు బాధ్యతలు, అది ఎంత మటుకు కరెక్ట్ అంటారు? ఏ పెద్దారెడ్డి? ఉన్నారు కదా తిరుపతి, వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు, 3 వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేల బాధ్యత ఇదంతా కూడా పెద్దారెడ్డి గారికి అప్పచెప్పారు. పెద్దారెడ్డికి అప్పచెప్పినా ఇంకో రెడ్డికి అప్పచెప్పినా అక్కడ జరిగేది ఏం లేదని శూన్యమే. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో లేకపోతే వాళ్ళ పార్టీ మనుగడ సాగించలేదు. అది వాళ్ళు తెలుసుకుంటలేదు. వేళ 4 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారంటే కారణం మీరు చేస్తున్న పోరాటం కరెక్ట్గా లేదు. ప్రజల పక్షాన్ని మీరు నిలబట్టలేదని తెలిసే కదా. వాళ్ళు కూడా నాయకులు కదా, ఈవేళ వెళ్ళిపోయినటువంటి నాయకులు. అలాంటి నాయకులు వెళ్ళిపోతున్నారు, మన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏమిటి? మీరు ప్రజల పక్షాన్ని నిలబడలేదని అర్థం. రేపు పొద్దున్న చెడ్డ పేరు వస్తుంది. మనము భవిష్యత్తు చూసుకోవడం బెటర్ అని చెప్పి అప్పుడు తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే ఏముంది? శూన్యం ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమైనా చేస్తే కదా. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఎనలేని పోరాటం చేయాలా, బాధ్యత వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. మరి వాళ్ళు అమలు చేయకపోతే బాధ్యత ఎవరిది? అమలు పరిచే బాధ్యత ఎవరిది? ఆపోజిట్ పార్టీకి ఉంటుంది. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలని కోరుకుంటే మేము రాజీనామా చేస్తాం. రాజీనామా చేస్తే ఈసారి 10 సీట్లు 11 సీట్లు కావు, 1 సీటుకి వస్తుంది అంతే. అందుకంటే మీరు చేసేది ఏముండదు, ఎంపీకేది ఏముండదు. అయినా ఎంపీగా చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్? బుర్రపాడే ఉంటుంది నాకు తెలిసి. బుర్రపాడి ఎవరో దరిద్రులు ఇచ్చిన సలహా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి 11 సీట్లతో అద్భుతంగా అసెంబ్లీని ఉర్రూతులోకించవచ్చు. పవన్ కళ్యాణ్ బయట ఉండే ఊపేశాడు కదా వీళ్ళని. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవా? పవన్ కళ్యాణ్ పోరాటపడడం ఎలాంటిదో తెలియదా నీకు? మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఏ సీట్లు కనీసం సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆ టైంలోనే నిన్ను మెడలు వంచి కిందకి తీసుకొచ్చి 11 సీట్లు పడగొట్టాడే. ఇప్పుడు 11 సీట్లు ఉన్న నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలి? ఎంత పోరాటం చేయాలి? ఎంత గట్టిగా ప్రజల పక్షాన్ని నిలబడాలి? ఏం లేకుండా ఏదో నేను అక్కడ రాజీనామా చేస్తా, ఇక్కడ అసెంబ్లీకి రాను, ఇదంతా కూడా రాజకీయ నాయకుడు లక్షణమే లేదు. ఏదండి? రాజీనామా చేస్తే అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. తర్వాత పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే అవకాశం కూడా లేదు. ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. రాజీనామా చేస్తే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే అవకాశం కూడా లేదు.